హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిగా ఇప్పుడు మా ఇంట్లో బెండకాయ కూరకు కావాల్సినటువంటి పదార్థాలు: బెండకాయలు, టమాటాలు, ఎర్రగడ్డ, ధనియాల పొడి. ధనియాలు ముందుగా వేయించి పెట్టుకున్నాము. ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర. తర్వాత ఇది పౌడర్ చేసుకోవాలి. ముందుగా నానేసి పెట్టుకున్న చింతపండు ఫ్రెండ్స్, దీన్ని బాగా ఇలా పిసుక్కొని ముందుగా ఇందులోంచి రసం పిండుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇది చింతపండు పులుసు. బెండకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలన్నీ తరుక్కొని వచ్చి రెడీగా పెట్టుకుని ఉన్నాను. ముందుగా అందులో చింతపండు పులుసులో కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా మిరప్పొడి, బాగా కలుపుతుంది. ఇందులో అన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసుకుని బాండలు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, ఆయిల్ బాగా వేడెక్కింది. కొద్దిగా ఎర్రగడ్డలు వేసుకోవాలి. తర్వాత బాగా వాడే వరకు బాగా వేపుకోవాలి. తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. వాడుస్తూ ముందుగా పెట్టుకున్నటువంటి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. బాగా వాడ్చుకోవాలి. బాగా వాడిపోయింది. ఇప్పుడు వాడ్చుకున్న టమాటా, ఎర్రగడ్డ ఎత్తి పులుసులో వేసుకోవాలి. ఇలా పోసుకోవాలి. పులుసులో బాగా మరగనిచ్చిన తర్వాత వచ్చిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. పులుసు బాగా తెల్లొచ్చింది. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. అందులో తర్వాత దంచి పెట్టుకున్నటువంటి ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో మూత పెట్టుకుంటే ఆవిరికి బాగా ఉడికిపోతుంది.